హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు మనం ఒక కథ వినబోతున్నాం అన్నమాట. ఈ కథ పేరు తాతయ్య గడియారం రహస్యం. ఒక చిన్న ఊరిలో రాఘవయ్య తాత ఉండేవాడు. ప్రతి రాత్రి తన మనవళ్ళు అను, వినయ్ దగ్గర కూర్చోబెట్టి పాత విషయాలు చెప్పేవాడు. ఒకరోజు వినయ్ అడిగాడు, తాతయ్య, నీ గదిలో ఉన్న పాత గడియారం ఎందుకు ఎప్పుడు 12 గంటల దగ్గరే ఆగిపోతుంది? తాతయ్య కాసేపు మౌనంగా ఉండి చెప్పాడు, అది సాధారణ గడియారం కాదు, దాని వెనుక ఒక వింత కథ ఉంది అని. పిల్లలు ఆసక్తిగా దగ్గర కూర్చున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఈ గడియారం నుంచి ప్రతి రాత్రి 12 గంటలకు ఇది ఆగిపోయేది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరో ఏడుస్తూ అడుగులు శబ్దం వినిపించేది, టిక్ 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 అని. ఒకరోజు నేను ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడాలని నిర్ణయించుకున్నాను. తాతయ్య మెల్లగా చెప్పాడు, 12 గంటలు అయ్యాయి, గడియారం ఆగిపోయింది. అంతలో నా వెనుక నుంచి ఒక గొంతు వచ్చింది, నాకు సమయం చెప్పు, నాకు సమయం చెప్పు అని. పిల్లలు భయంతో తాతయ్యను పట్టుకున్నారు. వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఒక వింత ఆకారం నిలబడి ఉంది. అది నన్ను భయపెట్టలేదు, కానీ ఒక ప్రశ్న అడిగింది. ఏ ప్రశ్న అని నేను అడిగాను. తాతయ్య నవ్వుతూ అన్నాడు, అది అడిగింది ఇప్పుడు టైం ఎంత అని. పిల్లలు ఆశ్చర్యపోయారు. దయ్యాలకి టైం తెలియదా అని వినయ్ అడిగాడు. తాతయ్య నవ్వి చెప్పాడు, ఇదే విషయం ఆ దయ్యం 100 సంవత్సరాలుగా ఆ గడియారం దగ్గర ఉంది, కానీ గడియారం ఆగిపోయింది కాబట్టి దానికి టైం తెలుసుకోవాలని వచ్చింది. అప్పటి నుంచి తాతయ్య ప్రతి రాత్రి గడియారం సరిచేసేవాడు. కానీ ఒకరోజు గడియారం మళ్ళీ 12 దగ్గర ఆగిపోయింది. పిల్లలు భయపడ్డారు. తాతయ్య మళ్ళీ మెల్లగా గడియారం తెరిచి చూశాడు. అందులో ఒక చిన్న కాగితం ఉంది. అందులో ఇలా రాసి ఉంది, తాతయ్య, బ్యాటరీ మార్చడం మర్చిపోయావు. అందరూ నవ్వేశారు. తాతయ్య అన్నాడు, కొన్ని రహస్యాలు దయ్యాలవి కాదు, మనం మర్చిపోయే అలవాట్లవి. ముగింపు అంతే. చూసారా? ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయించండి. ఓకే గాయ్స్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.